హాయ్ అండి. అటుకులతో వడలు. వినటానికి బాగుంది కదా! టేస్ట్ కూడా అంతకు మించి ఉంటుందండి. దీనికి ఫస్ట్ ఒక 2 కప్పులు అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకొని మనం వాటర్ పోసి చక్కగా దాన్ని కడగాలన్నమాట. దాంట్లో ఉన్న డస్ట్ పోతుంది. అదేవిధంగా మనం కడిగే టైంలోనే అటుకులనేవి చక్కగా నానిపోతాయి. అటుకులు నానటానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఇప్పుడు ఈ కడిగిన అటుకుల్ని మనం శుభ్రంగా ఒక జల్లెడలో వేసి వడగట్టేసుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే నీరంతా పోతుంది. మెత్తగా అయిపోతాయి అటుకులు. ఇప్పుడు నీరంతా పోయిన అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. వీలైనంత వరకు చేత్తో ఎంత బాగా అయితే అంత మెత్తగా గుజ్జులాగా చేసుకోండి. అందులో మీడియం సైజు బంగాళదుంపలు ఉడికించి తీసుకుంటే గనక పెద్దవైతే 2 తీసుకోండి. చిన్నవైతే 2, 3 తీసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, అదేవిధంగా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. క్యారెట్ నేను ఇక్కడ తురిమి వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి పావు స్పూను, కస్తూరి మేతి పావు స్పూను, చాట్ మసాలా పావు స్పూను, మిరియాల పొడి పావు స్పూను వేసుకొని వేయించిన పల్లీలు పొడి చేసి వేసుకోండి. అంటే బరకగా పలుకుగా తగులుతూ ఉండాలండి మనకి, అప్పుడు బాగుంటుంది. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎలాగా అంటే మనకి ఒక ముద్దలాగా తయారవ్వాలి. ఇవన్నీ చక్కగా చేత్తో కలుపుకుంటే చూసారు కదా, చాలా ఈజీగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని కావాలనుకుంటే ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో మనం కట్లెట్, వడ, గారె ఏదైనా చెప్పచ్చు. ఈ విధంగా చేసుకోవాలి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే లోపల సాఫ్ట్గా ఉంటాయి, బయట క్రిస్పీగా ఉంటాయండి. టేస్టు మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ఒకసారి తప్పకుండా ఇది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తానండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇట్లాగ ఓవెల్ షేప్లో చక్కగా రెడీ చేసేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత అందులో ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన దగ్గర ఆయిల్ ఉంది కదా, కడాయి పెద్దగా ఉంది కదా అని చెప్పేసి మనం ప్లేస్ ఉంది కదా అని ఎక్కువ వేసేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అవి విచ్చుకుపోయి ఆయిల్ ఎక్కువ పీల్చేయటం, గుజ్జుగా అయిపోవటం అలా జరుగుతుంది. మనకి ఆయిల్ ఎక్కువ ఉన్నా, మూకుడు కడాయి పెద్దగా ఉన్నా కాదండి, కింద హీట్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. దాన్ని పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా 2 పక్కల ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మనంత అద్భుతంగా ఎవరు చేయలేరు అంటే అనిపిస్తుందండి. ట్రై చేయండి. ఇప్పుడు మిగతా ఆయిల్లో సేమ్ ఇలాగే మిగతావి కూడా వేసేసి బ్యాచెస్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశానండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.